చూడండి ఇక్కడ ఏహెచ్కేలు 37 ఏముందంటే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉంటిని. చూడండి, బైబిల్లో చాలా మందికి దేవుని ఆత్మ ముట్టింది. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో కూడా ఆత్మ ఉనింది, కొత్త నిబంధనలో కూడా ఆత్మ ఉనింది. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనతో కూడా ఉనింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఏహెచ్కేల్లో ఏమనుందంటే, యెహోవా హస్తము నా మీదికి వచ్చినను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను తిప్పెను. చూడండి, ప్రాణము లేని వాటికి ప్రాణం దేవుడు ఇవ్వగలడు, జీవం లేని వాటికి జీవము ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేస్తానే, జీవం వచ్చిందంటే ప్రాణము జీవము నేను ఇచ్చినట్ట, దేవుడు ఇచ్చినట్ట? దేవుడే. దేవుడు ఇస్తేనే జీవం మనకు కలిగి ఉండుట. చాలా మంది సేవకుల్ని ఆరాధిస్తూ ఉంటారు. సేవకులు కేవలం దేవుని పని చేసేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఒక జేసీబీ ఉంది. జేసీబీ నడిపేది కూడా ఒక మనిషి. ఏరోప్లైన్ నడిపేది కూడా ఒక మనిషి. ట్రైన్ కూడా నడిపేది ఒక మనిషి. అది ఎంత పెద్దగా ఉన్నా కూడా వాటి ఇంజిన్ వచ్చి నడిపేది ఒక మనిషి. అలాగనే దేవుడు ఒక మనిషిని ద్వారా కార్యములు చేస్తాడు. హల్లెలూయా. మనం చూసినట్టయితే వాక్యంలో ఏముందంటే, పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చింది. ఏహెచ్కేల్ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చిందని. అలానే 9వ వాక్యము మనం చూసినప్పుడు, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము, ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరి బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. చూడండి, జీవాత్మ అనగా ఏమి? గాలి. మనకు ఈ శ్వాస ముక్కులో ఉండే గాలి మనకు వెళ్ళిపోతే మనము జీవం లేని వారిగా ఉంటాం. హల్లెలూయా. ఈ గాలి అనేది పరిశుద్ధాత్మ గాలిగా ఉంది. ఈ గాలి మనం ఎక్కడెక్కడైతే చూస్తున్నామో ఆ గాలి వలన దేవుడు మనుషుల్ని తాకుతాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ అనేది ఒక గాలి రూపంలోనో అదృశ్యమైన రూపంలోనో ఉంటుంది. మనం చూసినట్టయితే యెహోవా ఏహెచ్కేల్కి ఒక మాట చెప్తాడు, నువ్వు 4 దిశల నుండి గాలి వచ్చి వీళ్ళ మీద కమ్మోడి అని పలుకుము, అప్పుడు వాళ్ళకి జీవం వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు, నువ్వు ప్రవచించు. హల్లెలూయా. ప్రవచించు అని ఉంది అక్కడ. ఇంట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. హల్లెలూయా. చాలా మంది చూస్తారా, ప్రేయర్ చేసి ఊపిరి వదులుతారు అని చూసినారా? చాలా మంది ఏం చెప్తున్నారంటే, మేము అవన్నీ నమ్మము, మాకు అవన్నీ తెలీదు, ఇదంతా డ్రామా, ఇదంతా ఒక స్టోరీ అని. ఇది అప్పట్లోనే మనకు యెహోవా వచ్చి యేసు ప్రభు పుట్టక ముందే పరిశుద్ధాత్మ ఉంది. హల్లెలూయా. ఏమంటారంటే, నువ్వు వాళ్ళకి ఊపిరి విడువు అని. అదే మనం ఆదికాండంలో చూసినట్టయితే, ఆదికాండంలో దేవుడు నరుణ్ణి మట్టితో చేసి ఊపిరి వదిలేను అని ఉంటది. హల్లెలూయా. జీవాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆ ఊపిరి అనేది ఏమంటే పరిశుద్ధాత్మ అయ్యింది ఇక్కడ. హల్లెలూయా. ఒక గాలి పరిశుద్ధాత్మలాగా వచ్చి ఆవరించినప్పుడు ఆ మనిషి బ్రతికి జీవాత్మ అయ్యేది. హల్లెలూయా. మనం అలాగనే ఏహెచ్కేలు 10లో మనం చూసినట్టయితే 10లో ఏముందంటే, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చాను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచింది. హల్లెలూయా. జీవం లేని మనుషులను కూడా ఇక్కడ దేవుడు బ్రతికిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అదే. హల్లెలూయా. జీవం లేని మనుష్యులని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి వాళ్ళు నిలబడి ఏం చేస్తున్నారంటే, లెక్కింప శక్యము కానీ ఒక సైన్యంగా మారిందంట. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, అక్క మేము యేసు ప్రభు మీదే పెద్ద విషయము, ఇంకా పరిశుద్ధాత్మ, గాలి, ప్రవచనలు, భాషలు మాట్లాడేది, పరిశుద్ధాత్మ ధరింపజేసుకునేది, ఇవన్నీ ఏమీ లేవు అంటారు.
హల్లెలూయా. చూడండి, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీకు చెప్పినట్లు నువ్వు ప్రవచించుము, ఎండిపోయిన ఎముకలు కూడా లేచి నిలబడతాయి. హల్లెలూయా. ఎన్నోసార్లు మేము చనిపోయినాము అనే పరిస్థితిలో, యాక్సిడెంట్లో కావచ్చు, ఎన్నోసార్లు కావచ్చు, ఇదే పరిశుద్ధాత్మ గాలి, ఈ పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆవరించి మమ్మల్ని రక్షించాడు. హల్లెలూయా. చూడండి ఎంత బాగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే మనము 37:14 చూసినట్టయితే, నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకొందురు. నేను మిమ్మల్ని ఎందుకు బ్రతికిస్తున్నానంటే యెహోవా నన్ను బ్రతికించెను అని చెప్పాలని నేను మిమ్మల్ని బ్రతికిస్తాను. చూడండి 14వ వాక్యము, ఏహెచ్కేలు 37:14, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషి బ్రతికినాడంటే, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సన్నివేశంలో చచ్చిపోయి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ లోయలో ఎండిపోయిన మనుషులు, ఎండిపోయిన ఎముకలు బ్రతికి మహాసైన్యంగా నిలబడ్డాయి. హల్లెలూయా. మీరు నేనే దేవుణ్ణి, నేనే యెహోవానని తెలుసుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను. హల్లెలూయా. నా ఆత్మ మీలోకి వచ్చినప్పుడే మీరేమవుతారంటే సజీవులైతారు. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే మనం సజీవులా? పరిశుద్ధాత్మ లేదంటే మనం సచ్చినవారే. ఫస్ట్ మనం చేయాల్సిన పని పరిశుద్ధాత్మ మనలోకి రావాలి. ఆ రోజుల్లో యోహాను యేసు ప్రభువుకి వచ్చి బాప్తిజం ఇచ్చినప్పుడు పావురం వచ్చి దిగిందంటారు కొంతమంది. పావురం వచ్చిందా? పావురం వలె వచ్చిందా? పావురం వలె దేవుడి మీదికి, యేసు ప్రభు మీదికి ఆత్మ వచ్చింది. అప్పుడు ఆయనలోకి అది వెళ్ళిపోతుంది ఆ ఆత్మ. హల్లెలూయా. సో చాలా మంది ఏమంటారంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? పాత నిబంధనలో అది అక్కడే ఉంది. చూడండి, మనం తీసుకోవచ్చు. ఆదికాండం 1వ వాక్యంలో ఏముందంటే, పరిశుద్ధాత్మ ఏమంటే, ఫస్ట్ ఆదికాండం 1లోనే మనం చూసినట్లయితే, తీసారా? ఆదికాండం 1లో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. ఆదికాండములోనే దేవుని ఆత్మ ఉండిందంట. ఆమేన్. చూడండి ఎంత గొప్ప మాట ఇది. చాలా మంది పరిశుద్ధాత్మ వేరు, యేసు ప్రభువు నమ్మేదే కష్టము, తండ్రిని నమ్మేదే కష్టము. ఇంకా కొత్తగా నువ్వు చెప్తాను ఇప్పుడు పరిశుద్ధాత్మ అని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆదికాండం 1వ చాప్టర్లో నుంచే స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మ ఆత్మగా ఉండేను. చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారంగా శూన్యముగా ఉండెను, చీకటి ఉండిందంట. అప్పుడు ఫుల్ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏమైందంట? అల్లాడుచుండిందంట, గాలిలాగా. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మని నమ్మకుండా ఉండే జనాలు ఎంతో మంది ఉన్నారు. పరిశుద్ధాత్మని నమ్మకపోతే మీరు సచ్చిన వారై ఉన్నారు ఇక్కడ చెప్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడే నువ్వు జీవము కలిగిన వాడు అవుతావు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఏహెచ్కేలు 37:14, మీరు నేనే దేవుడని తెలుసుకున్నట్లు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. హల్లెలూయా. మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చుదనని నేను మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా మనకు ప్రామిస్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. నేనే ఏమంటాను? పరిశుద్ధాత్ముడై ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభు మీదకి వచ్చింది అదే ఆత్మే, ఏహెచ్కేల్ మీదకి వచ్చింది అదే ఆత్మే, ఆదియందు ఉండింది ఆత్మే. మనం అలాగనే యోహాను సువార్త 1:1 తీసుకుందాం. యోహాను తీసుకోండి, 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను. ఆదియందు ఏముండిందంటే, ఇప్పుడు మనం ఆదికాండం 1లో చూసినప్పుడు ఆ ఆదియందు ఆ వాక్యమే ఆత్మగా ఉండింది. ఆ ఆత్మే ఇక్కడ వాక్యంగా మారింది.
హల్లెలూయా. వాక్యము, పరిశుద్ధాత్మ ఇవన్నీ వేరు కాదు. పరిశుద్ధాత్మ, వాక్యము, మాటలు, దేవుడు మాట చొప్పున మాత్రమే అన్నీ కలుగు చేసిండు. చేతులతో చేసింది మనల్ని మాత్రమే, మనుషుల్ని మాత్రమే చేతులతో చేసినారు. హల్లెలూయా. దేవుని నమ్మకుండా ఉండేవాళ్ళు, పరిశుద్ధాత్మని వెక్కిరించేవాళ్ళు, పరిశుద్ధాత్మని తిట్టేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, అసహ్యంగా మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా దేవుడి దగ్గర ప్రతిఫలము తీసుకుంటారు. ఒక వాక్యంలో ఏం చెప్పాడంటే, దేవుడు చూసి నమ్మే వాళ్ళ కంటే, వీళ్ళకంటే చూడకుండా మీరు నన్ను నమ్మినారు కాబట్టి మీరెంతో గనులు శ్రేష్ఠులు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మను నమ్మే వాళ్ళు, పరిశుద్ధాత్మ నడుపుదల లేని వాళ్ళు చచ్చిన వారై ఉన్నారు. వాళ్ళు బ్రతికినట్లు వాళ్ళు కాదు. మనము ఏహెచ్కేలో చూస్తే చచ్చిపోయిన ఎముకల్ని ఆత్మ అయి నిలబెట్టెను, ఆత్మగా నిలబెట్టిన అని ఉంది. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఏమన్నాడు ఏహెచ్కేలతో, నువ్వు మాట్లాడు, వాళ్ళ మీద బ్రతుకున్నట్లు నీ ఊపిరి ఊదు. హల్లెలూయా.